జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, ఆసరా ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేది. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష. అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష వీళ్ళందరూ ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే అధ్యక్ష వాలంటీర్ లోకేష్ గారు మాట అధ్యక్ష వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు. అంతా రాజీనామాలు చేయించారు సార్. మీరు రాజీనామా చేయించలేదా? మీరు అందరూ కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్. మీరు తప్పుడు సత్య దూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు. వెళ్ళరా మీరు వాకౌట్ ఆకుని ఉంటే నేను మాట్లాడతాను. ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటేనే ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు. అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి. ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో సత్య దూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటున్నారు అధ్యక్ష. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. క్లోజ్ చేయండి. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తాము. 10,000 అవ్వగానే చించినాడ పూతరేకులు చాలా ఫేమస్, అవి ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పూతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వెళ్ళి ఓటేసి వచ్చారు అధ్యక్ష. చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలన్నీ తీసేశారు అధ్యక్ష. భవిష్యత్తు ఇదే సభలో 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. రెన్యువల్ చేయకుండా లేని వర్షం రాజీనామాలు డ్రామాలు ఆడతారు వీళ్ళు. మేము అనుకున్నాం బయట ఉన్నాం అధ్యక్ష. ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష. రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష. లేని వాళ్ళకి ఇవ్వలేకపోయాం. అసత్యాలు మాట్లాడతాం అధ్యక్ష. వీళ్ళు ఎంత పాల్కులాడినా, ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష. వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష. ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష. అయిపోయింది. 11తో కూర్చోబెట్టారు. అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేశాము. జనాలు తీర్పించారండి. జనాలు తీర్పించారు. ప్రజా తీర్పులు గౌరవించండి. మీరు పేదరిక రహిత సమాజం పడుతున్నామని చెప్పారు అధ్యక్ష. ఈ పథకాలన్నీ ఆపిస్తే, అలాగే చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే పేదరిక రహిత సమాజం వస్తుందని అడుగుతున్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష కూర్చోండి. అయిపోయింది. కూర్చోండి. గారి ప్రసంగం తీవ్రమైన నిరాశకు గురి చేసిందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఐవి గారు